సీతారాం. హలో హలో సీతారాం, చెప్పండి. నన్ను లైవ్ షోలో కూడా అన్నా అని పిలిచేంత చనువు నీకుందనుకో. కానీ సీతారాం, అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్నీ చూస్తుంటే ఒక కాళేశ్వరమే కాదు మిగతా ప్రాజెక్టులో కూడా వెళ్దాం. అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి, అంటే మన మనసుకి ఇబ్బందికి పెట్టేటటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అవధాని గారి పుస్తకాన్ని చదివావు, ఎట్లా మొత్తం మీద వీటన్నిటిని ఎట్లా చూస్తారు? అంటే ఒకటి ప్రధానంగా మీరు ఏ ప్రాజెక్టులోనైనా సరే విస్థాపన ఉంటుంది అండి, ఖచ్చితంగా విస్థాపన ఉంటుంది. ఆ విస్థాపన సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం గ్యారెంటీస్ ఇవ్వాల్సిన బాధ్యత పాలకులు. కానీ కేసీఆర్ హయాంలో మొదలైన ప్రాజెక్టులో జరిగిన అంటే వాయులేషన్, రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా నడుచుకోపోలేదనం వాళ్ళు చేసిన గూండాగిరి అనేది అది చాలా ఆశ్చర్యకరమైనది. అంటే అంటే విస్థాపిత అంటే అనవసరంగా అంత భూమి సేకరించడం, ఆ ప్రాజెక్ట్ డిజైన్ల పేరుతోటి కాంట్రాక్టింగ్ తోటి పెట్టే క్రమంలో జరిగిన ఆ ప్రయత్నం వల్ల 14 గ్రామాల వాళ్ళ కన్నీళ్ళు, ఆ 14 గ్రామాల కన్నీళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏమాత్రం ఇవాళ ఆ ప్రాజెక్టు మూలంగా ఎవరు ఉన్నారు, అది నా బాధ. నేను పోస్ట్ రాయడం ప్రధాన కారణం కూడా. అంటే భూసేకరణ ప్రాజెక్టులో నిర్వాసితులు ఉండటం ఇవన్నీ సహజమే. కానీ ఒక పక్క భూసేకరణలో కోల్పోయినటువంటి ల్యాండ్ కోల్పోయినటువంటి నిర్వాసితం చూస్తున్నాం, మరోపక్క అసలు ప్రాజెక్ట్ ఆచరణలోకి రాని పరిస్థితి చూస్తున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఎట్లా చూద్దాం? లక్ష కోట్లు మాత్రమే, లక్ష కావడమే కాదు, కన్నీళ్ళ కారణం ఇలా గ్రామాల కామరాజు సీతారాం, నీ దగ్గర ఏదో కొద్దిగా ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్స్. శ్రవణ్ గారు, ఇన్ని చూసాం ఇప్పటివరకు, కాలర్స్ అభిప్రాయం చూసాం. అదే సందర్భంలో మన అంటే శాస్త్రి గారు, అవధాని గారు చెప్పినటువంటి విషయాలు చూసాం. మీకేమనిపిస్తోంది? అదే నేను ఇంతకుముందు అదే సందర్భం చెప్పబోతా ఉన్నా. ఎంత సిల్లీగా బిహేవ్ చేశారనే సందర్భాలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అనుభవాలకు నేను ఫీల్డ్ మీద జరిగిన కొన్ని అనుభవాలు చెప్తా. ఇప్పుడు ఇంతకుముందు నేను ప్యారలల్ కెనాల్ చెప్తా ఉన్నా కదా, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణకి ప్యారలల్ కెనాల్స్ తవ్వినారు. అదే ఒకటే రైతు 3 సార్లు భూమి కోల్పోయాడని చెప్పారు. 3 సార్లు భూమి కోల్పోయారు. ఇక్కడే వస్తుంది ఆ సందర్భం. ఇప్పుడు ఈ 3 కెనాల్స్ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని మిడ్మానేర్ సైడ్ కొంత భూమి ఆల్రెడీ వెకెంట్గా ఉందని చెప్పి అక్కడ పోసినారు. మట్టి, ఈ తవ్విన మట్టిని మొత్తం. తర్వాత ప్రభుత్వ నాటకం ఒకటి చెప్తా మీకు, ఇప్పుడు వినండి. ఆ మట్టి పోసిన దానికి, ఆ భూమిలో ఆల్రెడీ పోసిండ్రు కదా, అది సరిపోదని చెప్పి మట్టి పోయడానికి అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్, ఒక 70 ఎకరాలకి. మళ్ళీ ఇంకో కొత్త ల్యాండ్ అక్విజిషన్. ఆ మట్టిని అక్కడ చదును చేయలేకపోతూ ఉండడం వల్ల అక్కడ దూరంగా ఉన్న 70 ఎకరాలు కావాలి ఈ మట్టిని అక్కడ పోయడానికి. ఇది నోటిఫికేషన్ సారాంశం. మట్టి ఆల్రెడీ తవ్వారు, పోసారు కదా సార్, ఎందుకు అని చెప్పి అబ్జెక్షన్ రేజ్ చేస్తే అక్కడ మట్టి పోయడానికి ప్లేస్ సరిపోతలేదని ఏదో ఉడత దాన్ని ఏమంటారు, ఒక ఇష్టమున్న సమాధానం ఒకటి చెప్పి అబ్జెక్షన్స్ ని క్లోజ్ చేసినారు. సెక్షన్ 15 కింద రేజ్ చేసే అబ్జెక్షన్స్ క్లోజ్ చేసినారు కలెక్టర్. అబ్జెక్షన్స్ అన్నిటిని బుల్డోజ్ చేశారు. అబ్జెక్షన్స్ అన్ని క్లోజ్ చేసి వాటిని మేము దాని తర్వాత ఎవరైతే అబ్జెక్షన్స్ రేజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాటిని మేము కంప్లై చేసినామని చెప్పి ఒక వేరే మనుషులతోటి ఒక మీటింగ్ని కండక్ట్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకున్నారు. వీళ్ళు కాదు, ఎగ్జాక్ట్గా ఈ భూమి 70 ఎకరాలు కోల్పోతున్న నిర్వాసితులు కాదు, వేరే వాళ్ళతో సంతకాలు తీసుకొని దాన్ని అక్కడికి క్లోజ్ చేసినారు. అంటే ఇప్పుడు ఒకవేళ హైకోర్టుకు కనుక వెళ్తే ఇఫ్ సెక్షన్ 15 ఆఫ్ ది న్యూ యాక్ట్ 2013 ఈజ్ వయోలేటెడ్ అని కనుక అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తే గవర్నమెంట్ నుంచి ఒక కౌంటర్ ఫైల్ చేస్తారు, ఇట్ వాజ్ ఆల్రెడీ కంప్లైడ్, ఎవ్రీ వన్ వాజ్ అటెండెడ్ ది మీటింగ్ అంటారు.
ఇందులో మనము స్టే తీసుకున్నాము, దాన్ని ఆపేసినాము. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూములు ఆగిపోయినాయి. ఎలాగో అక్కడ ఎమ్మెల్యేను సాగనంపినారు, అది వేరు విషయం. ఇదొకటి. అంటే అవసరం లేకున్నా అవసరాన్ని సృష్టించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం. ఇప్పుడు ఒక రెండవది చెప్తాను మీకు. మిడ్మానేరు ఎగ్జాక్ట్ గేట్ల దగ్గర భూములు కోల్పోయిన వాళ్ళు 2 విలేజెస్, మానువాడ, కందికట్కూర్ అని 2 విలేజెస్ నుంచి భూములు కోల్పోయినారు. ఎగ్జాక్ట్ గేట్ల దగ్గర లెఫ్ట్ సైడ్ మానువాడ, రైట్ సైడ్ కందికట్కూర్. మానువాడకి వాళ్ళు భూములు కోల్పోయినందుకు కూలీ వేతనాల ద్వారా కానీ, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కానీ టోటల్ ప్యాకేజ్ ఒక 45 కోట్ల రూపాయలు ఇచ్చినారు మానువాడకి. కందికట్కూర్ అనే గ్రామానికి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. ఎందుకు ఈ పక్షపాతమో లేదా వైరుధ్యమో, ఎందుకు ఇది తేడా మీకేమనిపిస్తుంది? మానువాడలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల సొంత ఊర్లవి మానువాడ. నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. మానువాడలో అప్పటి ప్రభుత్వానికి చెందిన మనుషుల ఊరు, అది సొంత ఊరు. అంటే అధికార కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆ కుటుంబంలో ఒక సభ్యుడైనటువంటి ఒక నాకు అర్థమైంది. నాకే కాదు, కాలర్స్ కూడా అర్థం అవుతుంది, వ్యూయర్స్ కూడా అర్థం అవుతుంది. వాళ్ళు మానవాడ వాళ్ళు కోర్టుకు వెళ్ళలేదు, ఏ అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకోలేదు. జస్ట్ చిన్న మాటతోటి 45 కోట్ల రూపాయల ప్యాకేజ్ గ్రాంట్ అయిపోయింది ఆర్డీఓ గారి ద్వారా, కలెక్టర్ ద్వారా. ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో రైట్ సైడ్, ఆ గేట్లకు రైట్ సైడ్ ఉన్న కందికట్కూరు వాళ్ళకు రూపాయి రాలేదు. 1000 మంది రైతులు కోర్టులో కొట్లాడుతున్నారు. కేసు నేను హ్యాండిల్ చేస్తున్నాను.